నాకు చికెన్ తోనే వెరైటీగా తినాలనిపిస్తుంది, ఏమైనా చేయొచ్చు కదా. సరే గోంగూర చికెన్ చేస్తా, తింటావా? సిరి వంట ఛానల్ కి స్వాగతం. మంచిగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత గోంగూర ఆకులు వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను స్టవ్ మీద అలానే పెట్టి మా చెల్లెతో సోది కొట్టడానికి పోయినా అప్పుడే ఆనియన్స్ కొంచెం మాడిపోయినాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టి ఒక 10 minutes వదిలేయండి. 10 minutes తర్వాత ఇలా కరివేపాకు వేసుకోండి. ఇలా మంచిగా చికెన్ ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్ కి సరిపడా పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి. మనం ముందు గోంగూర ఆకులను ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ లో వేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఇంకా చికెన్ మసాలా వేసుకొని ఇంకా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వంటలు మాక్సిమం వంట రాని వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారు, అందుకే మీకోసం ఈజీ రెసిపీ.